teaches you to become a human being. మనం స్త్రీగా పుట్టినా ధ్యానం చేయం, ఎరవ గొడవ. స్త్రీగా పుట్టిన పార్వతీదేవి దగ్గర ఏమీ నేర్చుకోము. ఇక పురుషుడు ఏం నేర్చుకుంటాడు? రోజు పార్వతీదేవికి నమస్కారం పెట్టి ధ్యానం చేయాలి, శక్తిని సంపాదించుకోవాలి. ఎనర్జీ దేనికి కావాలి మనకి? శక్తి. అన్నిటికీ కావాలి మనకి శక్తి. వీ రిక్వైర్ ఎనర్జీ ఫర్ ఎవ్రీథింగ్. The message of Parvati Devi is meditation. That is the first message. That is the primary message. Close your eyes, observe your breathing, empty your mind. మనసుని శూన్యం చేసుకోబోయ్. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸಿಕೊಂಡು ಶ್ವಾಸಜ್ಯೋತಿ ಇರಬೇಕು. కూర్చోవాలి, లేవకూడదు. Then you are a human being. We all have, human beings have to become human. They should understand that they belong to a human species, not to animal species. They are not another animal. They are a special category. They are a human being. This message goes from this Mahila Dharma Chakram. Everybody should do meditation as Parvati Devi. More and more you do meditation, more and more you are Parvati. Then comes Saraswati. What is Saraswati? Wisdom, Jnanam. Dhyanam is Parvati, Jnanam is Saraswati. ఎక్కడుంది జ్ఞానం? నీ నాలిక మీద. మాట్లాడడం సరిగ్గా మాట్లాడాలి, నోరిప్పితే. ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్, ఓన్లీ ట్రూత్ షుడ్ కమ్ అవుట్, ఓన్లీ స్పిరిచువాలిటీ షుడ్ కమ్ అవుట్, ఓన్లీ ఆత్మ షుడ్ కమ్ అవుట్. అదర్వైజ్ కీప్ యువర్ మౌత్ షట్. దేర్ ఇస్ నో నీడ్ టు pollute this world with your stupid mouth, which is అజ్ఞానం. ధ్యానం చేయకపోతే నోటి నిండా అజ్ఞానం ఉంటుంది, ధ్యానం చేస్తేనే నోటి నిండా జ్ఞానం ఉంటుంది. ఎవరు ధ్యానం చేయడో వాడు పశువుతో సమానం. వాడు నోరు విప్పితే అంతా అజ్ఞానమే. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ నోటి నిండా జ్ఞానం ఉంటుంది, వాడు నోరు విప్పితే అంతా జ్ఞానమే. పశువు లాంటి మనిషికి నోరిప్పే అర్హతే లేదు. పశువు నోరిప్పదు, తెలుసు తనకి ఏమి జ్ఞానం లేదని చెప్పేసి. మనిషికి జ్ఞానం లేదని తెలిసినా నోరిప్పుతూనే ఉంటాడు. If there is no meditation, you don't have any right to open your mouth. If you open your mouth, only wisdom should come out, only wisdom, not what you think about your wife or husband or your children. No, not what you think about your neighbors. That is none of your business. నోరు ఇప్పితే సరస్వతి దేవిలానే ఇప్పాలి, లేదా నోరు మూసుకోవాలి ఒక పశువులాగా, ఒక మూగజీవిలాగా. నోరు ఇప్పడానికి ఎవరికి అర్హత ఉంది? ఓన్లీ ఫర్ సరస్వతి దేవి.
అందుకే ఆవిడ పేరు వాణి. సరస్వతి దేవికి మనందరి నమస్కారములు. మూడవది లక్ష్మీదేవి. కళ్ళు రెండు మూసుకుంటే పార్వతీదేవి, నోరు సరిగా ఇప్పితే సరస్వతీదేవి, పక్క వాళ్ళ సేవ చేస్తే లక్ష్మీదేవి. I brought you here. Nice massage. This is Lakshmi Devi. Seva, service. Dhyanam leads to Jnanam, Jnanam leads to service. No Jnanam, no service. No Dhyanam, no Jnanam. No Parvati, no Saraswati. No Saraswati, no Lakshmi. Saroja madam, Australia నుంచి వచ్చిన సర్వీస్ చేయడం కోసం ఇక్కడికి. She has come all the way from Australia to do service here. She has come as a Lakshmi Devi. And when she opens her mouth, she is great Saraswati Devi. She became Saraswati only after she became Parvati. Am I right? So, ఈ మహిళా ధ్యానమా చక్రం నుంచి మనం ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుంటాం ఎప్పుడు. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. ధ్యానం, జ్ఞానం, సేవ. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, సర్వీస్. సెల్ఫ్లెస్ సర్వీస్. నేను అనేది లేకుండా సర్వీస్. నేను అనేది మాయమైతేనే జ్ఞానం. నేను అనేది మాయం కావడం కోసమే ధ్యానం. నేను 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 అంటే నో ధ్యానం. అహంకారం ఉంది అక్కడ. విజయభాస్కర్ రెడ్డికి ఎంతో అహంకారం ఉంది, నాకు తెలుసులే. నువ్వు అనవసరంగా నా ముందుకు వచ్చినావు, నా చూపు నీ మీదే కనబడుతోంది. ఆయన ఏమనుకుంటాడు, నేను రెడ్డిని కదా అంటాడు ఆయన. అహంకారం నాశనం కావడమే ఆధ్యాత్మికత. ఎవరి అహంకారాన్ని వాళ్ళే నాశనం చేసుకోవాలి. ఏ పురుషుడికి అహంకారం లేకుండా ఉండదు, ఏ స్త్రీకి అహంకారం లేదు అసలు. నో ఉమెన్ హ్యాజ్ అహంకారం. Am I right, sir? A few words on women and men. Namaskaram. The very first day, see, the hall is full. Packed. Early morning. It's possible only you can do this. And who can speak with authority more than the great master about Dhyanam, Jnanam and Seva? He is the embodiment of all the three. Amma, can you tell? Who can speak about this
Then our Guruji. పత్రిజీ మూడు తత్వాల గురించి ఇందాకే చెప్పారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఒక్కొక్క తత్వంకి వెనకాతలున్న గూఢార్థం చెప్పారు. పార్వతి అంటే ధ్యానానికి ప్రతిరూపం అని, సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతిరూపం అని, లక్ష్మి అంటే సేవకి ప్రతిరూపం అని. డిఆర్ కార్తికేయన్ గారు ఏమంటున్నారంటే ఆ మూడు కలిసి ఒక చోట ఎక్కడైనా ఉందంటే అది మన పత్రిసరిలోనే ఉందని. He is the embodiment of Dhyanam. He is the embodiment of Dhyanam. ఫస్ట్ ఆయన ధ్యానానికి ప్రతిరూపం. He is spreading Dhyanam all over the planet. ఈ మొత్తం భూమండలం మీద ఆయన ధ్యానాన్ని ఎంతగానో ప్రచారం చేస్తున్నారు. The very simple, illiterate persons living in remote villages also, the value of Dhyanam is imparted by this master. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏ వసతులకి అవకాశం లేని చోట్ల కూడా పత్రిగారి ద్వారా ధ్యానం చొచ్చుకుపోతోంది. There was a superstition, Dhyanam is only entitled for high caste people, only learned people, not for ordinary folks. మనకి యుగ యుగాల నుంచి ఒక నమ్మకం ఉండేది, ధ్యానం అంటే అన్నీ వదిలేసి ఎక్కడో అడవుల్లో పారిపోయో హిమాలయాల్లో కూర్చుంటే గాని ఈ ధ్యానం అనే తత్వం మనకి అవగాహన అవ్వదని. It was the great Patriji who made everyone, even the ordinary people, remotest villages, laborers, who are not known how to read and write also capable of doing Dhyanam. కానీ ఆ నమ్మకాన్ని ఆయన ఖండించేశారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇల్లే స్వర్గం, ఏ మారుమూలన్నా చాలు, మీరు ఎక్కడికి కదలక్కర్లేదు, కదలకుండా కూర్చుంటేనే ధ్యానం. సో ఎక్కడికి వెళ్ళాలండి? చదువు లేని వాళ్ళకి, నిరక్షరాస్యులకి, గ్రామాల్లో ఉన్న కుగ్రామాల్లో నివసించే వాళ్ళకి కూడా ధ్యానం అవసరం పత్రిజీ గారు చెప్పారు. అది కరెక్ట్ పాయింట్. Correct. That is correct. That is correct. Anyone. ప్రతి ఒక్కళ్ళు. It is not only for the high born or rich people. బ్రాహ్మణులకి, గొప్ప గొప్ప వాళ్ళకి, రాజులకి కాదు ధ్యానం, ప్రతి సామాన్య మనిషికి, ప్రతి గుడిసెలో ఉండేవాడికి ధ్యానము. That is the greatness of this humble master. అది నేను చెప్పండి, మీరు చెప్పాలి. You can do it. అది ఆయన గొప్పతనం. Now that is the uniqueness of this great master, that anyone can become a meditator, a dhyani. ఆయన ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవరైనా, ఎంత సామాన్యులైనా ఒక ధ్యానిగా మారగలరు. So he is the embodiment of dhyana. He is dreaming of Dhyana Andhra Pradesh, Dhyana Bharat and Dhyana Jagat also. ఆయన ధ్యానానికి ప్రతిరూపం అని చెప్పాను. అలాగే ఆయన ధ్యాన జగత్తు, ఆయన ధ్యాన ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ మ్యాగజైన్స్, ఆయన ప్రచారం అంతా ఆ ధ్యానానికే. Don't use extra words. You are here to translate only. You are not here to give your speech. Yes, sir. Don't do that. Filling up gaps, okay. No filling up. No filling up. You are wrong. Okay. Right. Swamiji, so that's why this master is most qualified to talk about Parvati and Dhyanam. Okay? Yeah. No. So this great master is most qualified to speak about Parvati Devi and also Dhyanam. సో మన పత్రిజీ గారు వినిపిస్తాను. Got it. సో మన పత్రిజీ గారు క్వాలిఫైడ్
అంటే ఆయనకే యోగ్యత ఉంది, Most qualified. మోస్ట్ క్వాలిఫైడ్ అంటే మోస్ట్ యోగ్యత ఉన్న ఆయన దేని గురించి? ధ్యానం గురించి, మన పార్వతి గురించి. మోస్ట్ అంటే పరమ, మరి మీరు మోస్ట్ అని ఉపయోగిస్తారాగా? Okay. Okay. Then Lakshmi Devi, Saraswati Devi. ఇప్పుడు మనం సరస్వతి జ్ఞానం. దేవికి, Talking about Jnanam. ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. Who else is qualified to speak about wisdom than Patriji himself? పత్రిజీ గారి కంటే విజ్డమ్ అంటే జ్ఞానం గురించి ఎవరు మాట్లాడగలరు? I have not known anyone else who has read so many books of great masters of all ages, all parts of the world, in all religions. నాకు తెలిసిన మట్టుకు పత్రిజీ గారి కంటే నాకు ఇంకెవరు తెలీదు ఎవరైతే ఇన్ని పుస్తకాలు, ఇన్ని లాంగ్వేజెస్ లో, ఇన్ని దేశాల నుంచి చదువుతున్న వాళ్ళు, జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు. So he is the embodiment of wisdom also. సో ఆయన జ్ఞానానికి ప్రతిరూపం కూడా. And what about Lakshmi Devi? ఇంకా లక్ష్మీదేవి గురించి మాట్లాడుకుందాం. Seva. సేవ. He has demonstrated how a great master like him is prepared to do little seva even to an ordinary man like me. ఆయన మన ముందు చూపించారు, అంత గొప్ప వ్యక్తి నాలాంటి మనిషికి ఎంత బాగా సేవ చేయగలిగారు. He is doing seva all over not only Andhra, India, but all over the world he is doing seva. ఆయన సేవ ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు, అన్ని చోట్లకి చేస్తున్నారు. Non-stop, ఆగకుండా, విరామం లేకుండా చేస్తున్నారు. every day, ప్రతిరోజు, night and day. రాత్రి పగలు. That is the mission of his life, is to do seva. ఆయన జీవన ఉద్దేశం సేవ చేయటమే. He has devoted his entire lifetime only to do seva to individuals, families, and the whole country. ఆయన జీవిత ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, దేశానికి సేవ చేయటమే. So we are all fortunate to learn from the great master, authority on Dhyanam, Jnanam and Seva about the virtue of these great qualities. ద్వారా మనం నేర్చుకోగలం అంత గొప్ప వ్యక్తి. So the purpose of Janma is to do these three things. మన జన్మకు సార్థకత్వం ఈ మూడు నేర్చుకున్నప్పుడే వస్తుంది. So Swami, we are very grateful to you. People are here not to listen to me, to listen to you, meditation and the music, your flute, your voice, everything. So I don't want to take more time. స్వామీజీ మీకు చాలా కృతజ్ఞతలు. నేను ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. Because I think this is the most successful Dhyana Mahachakram. ఇది ఈసారి జరిగిన ఈ మహిళా ధ్యాన మహాచక్రం, జరుగుతున్న ధ్యాన మహాచక్రం చాలా గొప్పదైనది. Because it is done by the ladies and the great Mahatma. She is sitting here, Madam Patriji. ఎందుకంటే ఈ మహిళా ధ్యాన మహాచక్రం మహిళల ద్వారా నిర్వహించింది. అది కాకుండా మన పత్రి మేడం గారు లీడ్ తీసుకున్నది కాబట్టి. You are all fortunate. Enjoy yourself. Let us get better. When we come, what we were. When we go, we should be much better human beings. మీరందరూ చాలా అదృష్టవంతులు. బాగా ఎంజాయ్ చేయండి. That is the gratitude we can show to this great master. He wants nothing from us. He wants us to become better beings. Not better than others, better than what we were yesterday. Today we are better, tomorrow we will be still better. He wants to create a world with peace, harmony and prosperity. నిన్నటి కంటే ఇవాళ గొప్పవాళ్ళు కాండి. ఇవాళ ఏమున్నారో ఇంకా ముందుకు అభివృద్ధి చెందండి. అంతకంటే ఆ గొప్ప మహా వ్యక్తి ఏమీ కోరుకోవట్లేదు. ఈ ప్రపంచంలో శాంతి
అది ఒక్కటే ఆయన కోరిక ఈ ధ్యానం ద్వారా. Don't you want to clap? క్లాప్స్. Clap, clap, clap. Same technique. Thank you. చెప్పండి. సరస్వతి పార్వతి, సరస్వతి, లక్ష్మి. ఈ ముగ్గురు గురించి ప్రతిరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గ్రేట్ మాస్టర్ మహిళ మన దగ్గర రావాలి. ఆవిడికి 100 ఏళ్ళు ఉన్నాయి. 100 ఏళ్ళు, 100 years old. గివ్ ఎ బిగ్ క్లాప్. ఇంకా గ్రేట్ పార్వతి, గ్రేట్ సరస్వతి, గ్రేట్ లక్ష్మి. షీ ఈజ్ 100 years old. She served along with Durgabai Deshmukh. ఆవిడ యొక్క సందేశం ఈరోజు ముందుగా పత్రిజీ దంపతులకి నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులకందరికీ కూడా నా నమస్కారం. యోగులకి, జ్ఞానులకి, ఋషులకి, బ్రహ్మ ఋషులకి అందరికీ కూడా పాదాభివందనాలు. నేను సేవా కార్యక్రమాలు చేయాలని సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాల సేవలో పాల్గొన్నాను. ఆ సార్ ఏమని చెప్పారంటే, సేవే కాదు బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, గురువుని పట్టుకోండి అన్నారు. అప్పుడు నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్య కోసం వెళ్ళాను. ఆయన మధ్యలోనే బాడీ వేకెట్ చేశారు. ఆయన దగ్గర నేను పునాది వేసుకున్నాను. ఇప్పుడు పత్రిగారి దగ్గర నేను మేడలు కట్టేసుకున్నాను. భవంతులు లేచిపోయినాయి. అన్ని భవంతుల్లో ధ్యానమే ధ్యానము, అన్ని గ్రామాల్లో ధ్యానమే ధ్యానము. ఒకళ్ళకి ధ్యానం చెప్పటమే నా ధ్యేయం. వాళ్ళ ఆచరణలో కరెక్ట్గా చేయటమే నా ధ్యేయం. చేయిలాగా చెప్పటమే నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఈ జీవితం ఉన్నంతకాలం, నా తండ్రి ఉన్నంతకాలం నేను ఉంటానని వాగ్దానం చేశాను, ఉంటాను. నేను ఉన్నంతకాలం ధ్యానం చేస్తూనే ఉంటాను, ధ్యానం చెప్పుతూనే ఉంటాను. నా శరీరాన్ని కూడా నేను అప్పుడప్పుడు ధ్యానం వల్లనే ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాను. మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలుంటే ధ్యానం వల్లనే తొలగించుకోవాలి. అవి రాకుండా మానవ వస్తాయి, వాటి పని అవి చేస్తాయి, మన పని మనం చేయాలి. ఇది మన ధ్యేయం. ఎట్టి పరిస్థితిలో నిరుత్సాహపడకుండా ఏమైనా సరే ఆ గురువే ధ్యేయం మనకి. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు అన్నారు. ఆయనలోనే చూసుకుంటూ ఆయనలోనే లీనమైపోవడానికి చూడాలి. అన్ని బంధాలు వదులుకోవాలి. ఆఖరి బంధం గురువు యొక్క బంధమే మనకి. అది కూడా చివరకండి, అంత సాధన చేసిన తర్వాత ఆ బంధం కూడా వదిలించుకోవాలి. సేవ
సేవ సేవ సేవ సేవ సేవ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేవ సేవ. ఒకసారి నేను గాంధీ గారితో జైలుకి వెళ్ళినటువంటి చెన్నాప్రగడ సుబ్బారావు గారు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన సేవ చేస్తుంటే నేను రాజమండ్రి హాస్పిటల్లో సేవకని వెళ్ళాను దానవాయపేటలో. వెళితే ఆయన గుడిసెల్లో, రోడ్డు మీద గుడిసెల్లో దూరి అక్కడ ఎంత వాసన వస్తుందంటే ఆ మనుషుల దగ్గర గుడిసెల్లోనూ అది భరించరాని వాసన వస్తుంటే, చెడు వాసన. ఆ లోపలికి వెళ్ళి ఆయనకు వైద్యం చేస్తున్నారు ఆ డాక్టర్ గారు. సార్ అదేంటండి అక్కడ వాసన వచ్చేస్తుంది. వీళ్ళకేనమ్మా మనం సేవ చేసేది, అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళకి, మేడలు ఉన్న వాళ్ళకి, మిద్దులు ఉన్న వాళ్ళకి మనం ఏం చెయ్యక్కర్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ మనం సేవ చేయాలి. లేని వాళ్ళకి డబ్బు లేదని కానీ, చదువు లేదని కానీ, కులం లేదని కానీ మనం ఏది కూడా చూడకూడదని ఆయన నాకు బోధ చేశారు. ఎందరో మహాత్ములు అందరూ కూడా నన్ను చాలా ఇంతకాడికి తెచ్చారు. ఆఖరణ సరిదిద్దారు నన్ను పితామహులు. నన్ను సరిదిద్ది ఒక దోవలో పెట్టేశారు. ఈ దోవ తప్పనిక నాకు ఏ బంధమో లేదు, ఉంటే ఇక్కడే ఉండాలి. నిన్న కూడా కర్తాలు, ఒక కర్మ వల్ల కర్తాలు వెళ్ళొద్దు, మీరు పడిపోతారు, అక్కడ జనాలు విపరీతంగా ఉన్నారని నాకు బోధలు చేశారు. సస్తే అక్కడే చస్తానా నా తండ్రి దగ్గరే. ఆ కర్తాలు వెళ్ళటమే అధ్యేయం అన్నాను. అలాగే వచ్చేసానండి కర్తాలు కూడా. మరి వెనకాల రూమ్ ఇస్తే ఎప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేదాన్ని, పొద్దున్నే నడిచి వచ్చేసేదాన్ని. అయితే ఈసారి మా ట్రస్ట్ వారు వెనకాల రూము ఖాళీగా ఉండలేదు. అవును, మన ఇంటికి చుట్టాలు వస్తే మనం మంచం ఇచ్చి మనం కింద పడుకుంటులా, నేను పర్వాలా ఎక్కడో ఎత్తుక్కుంటానని వెళ్ళిపోతే నా సోదరిమణి ప్రకాశమ్మ గారు నా దగ్గర ఉంది గారు రానని తీసుకెళ్ళింది. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, చెట్టు కింద కూడా ఉన్నాం కొన్నాళ్ళు. కొంతమంది ఉన్నారు ఋషులందరూ కూడా చెట్ల కింద వానకి తడిచి ఎండకి ఎండి ఆ కందమూలాలు తిని తపస్సు చేశారు. మనం ఇంట్లో ఉండి పరుపుల మీద పడుకుని ధ్యానం చేయడానికి మనకి ఏం జబ్బు. What is the secret of your grace and energy at 100? నేను ఎక్కడ పడితే ఎక్కడ ఏది తినను, సాత్విక ఆహారమే తింటాను. ఎందుకు అంటే ఏది పడితే అది తింటే ఈ దేహం మన మాట వినదు. సాత్వికాహారం కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. 3 శ్లోకాలు 17వ అధ్యాయంలో 7, 8, 9 శ్లోకాలు చెప్పారు. దాంట్లో ఎలా తినాలని మనకు బోధించాడు, కానీ మనం అవన్నీ చూసుకుంటలేదు. చూడండి ఒకసారి ఆ 3 శ్లోకాలు. She says that my secret is right food, sattvic food, Vegetarian. sattvic food, not vegetarian. How? సాత్విక వేరు, శాకాహారం వేరు. శాకాహారం అంటే అన్ని తినచ్చు, మసాలాలు దట్టించవచ్చు. సాత్విక అంటే ఉప్పు, కారం, చింతపండు ఇలాంటి మసాలాలు ఏమీ లేకుండా తినాలి. Then సేవ. సేవ అది. My secret is my food, she says. ఎక్కువ తినకూడదు. ఎలక్కాయంత మనకి ఆకలి అయితే అందులో 4వ భాగం మాత్రమే గాలికి వదిలి, 3వ భాగం ఏమో నీటికి వదిలి, 2 భాగాలు మాత్రమే Eat కొద్దిగా. high quality food and low quantity food. High quality is sattvic, shuddha sattvic. Quantity less. Quantity less. And she is 100 years old. 100 years old. She has a powerful voice. Yes. Very powerful voice. And very active. She has done so much seva. From seva she came to meditation. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, నేను అసలు ఏమీ చదువుకోలేదు. I am not at all a read person. I am illiterate. 2వ తరగతి చదువుకున్నాను బోర్డు స్కూల్లో. అది కూడా second మా class. అమ్మగారికి తెలియకుండా వెళ్ళి. Second class. But wisdom is there. Wisdom is there. అయితే Knowledge is different, wisdom is there. దుర్గాబాయి దేశముఖ్ గారు వచ్చి నన్ను ఉద్యోగం చేద్దు కానీ మీరు నాకు కావాలన్నారు. నాకు ఇంగ్లీష్ అది రాదు, అసలు ఇంగ్లీషే మాట్లాడము. గాంధీ గారి దగ్గర ఇంగ్లీష్ అనేది లేదు, తెలుగు మాట్లాడితేనే.
మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుగు రాదా అని అడిగేదాన్ని. మీరు గాంధీ గారిని చూశారా? ఆ, ఎక్కడ? గాంధీ గారిని షీ హాస్ సీన్ మహాత్మా గాంధీజీ ఇన్ ఏలూరు, ఇన్ వెస్ట్ గోదావరి. చాటపర్రు వచ్చారు. చేటపల్లి వచ్చారు. అక్కడ అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు, చుక్కమ్మ గారు వాళ్ళందరూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. నేను చిన్నపిల్లనే, నేను పాటలు పాడేదాన్ని. హీ యూస్ టు సింగ్ సాంగ్స్ ఫర్ మహాత్మా గాంధీ. ఒక పాట పాడండి. మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము. ఇలా అంటూ పాటలు పాడుతూ ఆయన వెనకాల తిరిగే వాళ్ళం, పిల్లలం కదండి. ఏవో పాటలు పాడుతూ కోమటై పుట్టితేనేమి మా గాంధీ ఇంత సేవ చేస్తున్నాడు. ఎంతో చెప్పాడు గాంధీ గారు కూడా, ఈ జీవహింస చేయొద్దు అని. మరి ఎవరన్నా మానారు? ఎప్పుడు నా తండ్రి చెప్తా అంటే అందరూ ఇవన్నీ చేస్తా అంటే ఇప్పుడు ఇంతమంది మారటానికి అవకాశం ఉంది. కానీ ఏ చదువు రాని దాన్ని ఆ దుర్గాబాయి దేశముఖ్ తీసుకెళ్లి నాకు ఉద్యోగం ఇచ్చి శ్రీ శిశు సంక్షేమ శాఖ దాంట్లో నువ్వు చెయ్యాలి అంది. She has got 100 gold medals for athletics at her age. నేను స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లో కూడా, స్పోర్ట్స్ ఇంటర్నేషనల్, నేషనల్, మన భారతదేశం అంతా తిరిగి స్పోర్ట్స్ ఆడాను. కిందటి సంవత్సరం వరకు కూడా నేను ఆడుతూనే ఉన్నాను. Until last year I was playing, I was running, winning gold medals all over. కానీ నేను ఇక్కడ కూడా ఆ స్పోర్ట్స్ పెట్టాలని సార్ని అడిగాను, ఓకే అన్నారు. లాస్ట్ లో నాకు కొంచెం కాళ్ళు ఏవో ఇది కొంచెం కర్మన అనుభవిస్తూ అది చేయలేకపోయాను. ప్రపంచ జ్ఞాన మహా యజ్ఞంలో తప్పకుండా పెడదాం, మీ అందరితో ఆడిస్తా. మీరు ఏ ఏ దేశాలు తిరిగారు? నేను బ్యాంకాక్, మలేషియా, శ్రీలంక, మళ్ళీ అవన్నీ తిరిగాను. శ్రీలంక కూడా 200 మీటర్లు రన్ చేసి గోల్డ్ మెడల్ తీసుకుని మన జెండా అక్కడ ఎగరవేశా. $300 గోల్డ్ మెడల్ తీసుకున్నాను. 300 gold medals. ఇలా ఆ గోల్డ్ మెడల్కి ఎందుకు వెళ్ళాను అంటే ఆటలు అంటే నాకు చాలా ఇష్టం, పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ పాటలు పాడుతా ఉన్నా మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు కచేరీ చేస్తా ఉంటే వెళ్ళి పక్కన కూర్చునేదాన్ని. నాకు అంత ఇష్టం, కానీ నాకు సంగీతం రాదండి. ఈ మహిళా ధ్యానమాచకం సందర్భంగా మన గ్రేటెస్ట్ మాస్టర్ స్వరాజలక్ష్మి గారికి బ్రహ్మ విద్వదిష్ట అనే బిరుదు మనం ప్రసాదిస్తున్నాం. మ్యూజిక్ అక్కడ కృషి చేయండి. ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ వేదం వేదం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం గణపతిం కవిం కవీన వస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం శ్రీ మహాగణాధిపతే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకులం ఆధారం సర్వవిద్యానాం హరేరూపాస్మహే. ఓం పార్వతీ పద్మనయనా గంధపేతరసమహ లక్ష్మీ క్షీరసంచికాసినాం శ్రీరంగరామేశ్వరి. ఓం సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుప్తరూపిణి. హరి ఓం. ఓం దేవీం వాచమనందదేవాస్థామిత్రో వాక్పశోనందే సా
శ్రీమానో మంగళే సమోర్చందుహానా నమస్తదైదు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళం తయో సంపరాప్తం తాం సర్వతో జయమంగళం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం జలప్రదం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం చంద్రం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే విష్ణుపురామి తత్ర యోగేశ్వర కృష్ణో యస్య పార్థో నత్రః తత్ర శ్రీ విజయోద్భోజే ధ్రువాణే జన్మధర్మమా స్మృతే సకల కళ్యాణాభాజనం యత్ర జాయతే పురుషత్తం నిమిత్తం వదామి ధర్మం సర్వదా సర్వకార్యేషు నాస్తిమంగళం ఏషాం నిత్యం భగవాన్ కమలాయ హరే లాభస్తేషాం దేశేషాం కులస్తేషాం పరాభవః ఏషాం హి వర్ష్యామో నిత్యోదరాత్మః ఆపదాపహత్తారం భాదానం దండతం వదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్మదానకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే ఓం భద్రం కన్యే విష్ణుయామ దేవాః భద్రం పశ్యే మాతోర్జయత్రాః శ్రీయేతు సువాంతనో మే ఈ దోవ తప్పనిక నాకు गुरु गोविंद दो खड़े काके लागू पाए गुरु गोविंद दो खड़े काके लागू पाए बलिहारी गुरु आपने गोविंद जियो बताए कबीरा। ఈ రోజు మన కైలాసపురి ప్రాంగణంలో రాబోయే రోజులకు ప్రపంచ ధ్యాన మహాసభలకు సన్నాహాలకు ఇక్కడ రూమ్స్ డార్మెటరీస్ గురించి ఒక బ్రోచర్ రిలీజ్ కాబోతున్నది. దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మారం శివప్రసాద్ గారు ముందుకొచ్చి మొత్తం టేకప్ చేస్తున్నారు. వారు కలిస్తే స్టాల్ నంబర్ 72లో డార్మెటరీస్ రూమ్స్ యొక్క వివరాలు తెలుసుకొని మీరందరూ ఆ యొక్క ఆ రెండు ప్రాజెక్టులో పాత్రధారులు కావాలని ట్రస్ట్ వారి యొక్క మనవి. మారం గారు ఒక నిమిషం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ యొక్క మహిళా ధ్యాన మహాచక్ర సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ ఎంతో అద్భుతంగా ఆధునీకరణ సుందరీకరణ రూపుదిద్దుకుంది. మరి అందరికీ అకామిడేషన్ కోసం ఒక రూమ్స్ బ్లాక్ నిర్మాణం చేయబోతున్నాం. ఈ రూమ్స్ బ్లాక్ కనీసం 500 మందికి వసతి కోసం ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా డార్మెటరీ బ్లాక్స్ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ వివరాలన్నీ 72 స్టాల్లో దయచేసి తెలుసుకోవచ్చు. 72 స్టాల్. అంతేకాకుండా మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణకు విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆ స్థాయికి రావచ్చు. థ్యాంక్ యూ. టార్కమ్ సెరడన్ రాసినవి ఇంగ్లీష్ పుస్తకాలని తెలుగులో ట్రాన్స్లేషన్స్ జరిగి చాలా మంచి చాలా గొప్ప పుస్తకాలని నేను తెలుగులో కాబట్టి ప్రతి ఒక్కరూ చదవగలరు. అది ఇప్పుడు సార్ రిలీజ్ చేస్తారు. బ్లాక్ కి ఫస్ట్ డోనర్ గా డాక్టర్ విఎస్ సత్యనారాయణమూర్తి గారు శ్రీమతి గిరిజ గారు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చారు. మీ సందేశం. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మ పాదాభివందనాలు. సందేశం అందరూ దీనికి విరివిగా విరాళాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే అందరూ వచ్చి అందరూ ఒక్కొక్క చెయ్యి వేస్తేనే ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా చాలా బాగా జరుగుతుంది. సో అందరికీ ప్లీజ్ అందరూ డొనేట్ చేయాలని నేను మీ అందరినీ అందరూ రూమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ రూమ్ మేము బుక్ చేసుకున్నాం. సో మీ అందరూ కూడా రూమ్స్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.
అన్నదానానికి 75,000 రూపీస్ డొనేట్ చేశారు. గిరిజ గారికి పెద్ద క్లాప్స్. హెచ్ఎన్ శ్రీనివాస్ గారు రూమ్ కు ఫస్ట్ స్పాన్సర్షిప్ గా 4 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. థ్యాంక్ యూ. డార్మెటరీ బ్లాక్ కి చెప్పండి. ఇప్పుడు ఏదైతే మన ఆర్ఎన్ సుబ్రహ్మణ్య గారు చెప్పారో డార్మెటరీస్ కోసం శ్రీనివాస్ గారు 4 లక్షల రూపాయలు డొనేట్ చేయబడిన, అలాగే ప్రతి ఒక్కరు ఇతోధికంగా మీరు ఇవ్వగలిగితే మనకి నెక్స్ట్ టైం కి ఇంకా అందరికీ చక్కగా మన అకామిడేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా అద్భుతంగా రంగరంగ వైభవంగా చేసుకోవాలని మన అందరూ మహిళా ధ్యాన చక్రం నుంచి ప్రత్యేకించి వినవి. ఈ రోజు 2వ రోజు మహిళా ధ్యాన మహాచక్రం. మీరందరూ ఇక్కడ ఉండటంతో ఎంతో విజయవంతంగా ఈ రోజు పొద్దున సంగీత ధ్యానం అయింది. మళ్ళా 10 గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ గారి ఆస్ట్రల్ సర్జరీస్ వర్క్ షాప్ ఈ వేదిక మీదే అవుతుంది. మళ్ళా మనం 10ంటికి కలుసుకుందాం. గోవింద్ దో ఖడే మహిళా ధ్యాన మహాచక్రం ప్రత్యేక రవాణా సౌకర్యం. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్ కాంప్లెక్స్ నుంచి శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులు అన్ని కూడా కడ్తాల్లో ఆగుతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక ఎక్స్ప్రెస్ బస్సు కలదు. హైదరాబాద్ నుంచి కడ్తాల్ బస్సులో చేరుకోవడానికి 1 గంట సమయం పడుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్స్ నుంచి బస్ కాంప్లెక్స్ ల నుంచి కడ్తాల్ పిరమిడ్ కు ప్రత్యేక రవాణా సౌకర్యం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ద్వారా కల్పించబడుతోంది. వివరాలకు పి శివశంకర్ రెడ్డి 9703132419 738282 11449 738281 11065. మహిళా ధ్యాన మహాచక్రానికి విచ్చేస్తున్న అసంఖ్యాక ధ్యానులకు ముఖ్య విజ్ఞప్తి. ఈ భూమండలంలోనే జరిగే మహాద్భుత ఆధ్యాత్మిక సమ్మేళనం ధ్యాన మహాచక్రం. మీరు ఈ 11 రోజుల వేడుకలో పాల్గొనడానికి ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు. దీని ద్వారా మీ సమయం ఎంతో ఆదా అవుతుంది. మీరు వచ్చిన రోజు ధ్యాన మహాచక్రం ప్రాంగణంలో లైన్లో నిలబడి రిజిస్టర్ చేసుకునే శ్రమ ఉండదు. అందుకే మీరు వెంటనే www.pmconlinetv.com వెబ్సైట్ లోనికి వెళ్లి కుడివైపు మహిళా ధ్యాన మహాచక్రం ఫోటోపై క్లిక్ చేయండి. ఆ తరువాత అక్కడ మీకు కనిపిస్తున్న అప్లికేషన్ లో మీ వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేసి మీ ఐడి కార్డును ప్రింట్ తీసుకోండి. అంతే, చాలా సింపుల్. రిజిస్ట్రేషన్ కు తప్పనిసరిగా మీ ఫోటో అడుగుతుంది. అందుకే మీ మొబైల్లో మీ ఫోటో తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఆన్లైన్ లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నిశ్చింతగా మహిళా ధ్యాన మహాచక్రంలో పాల్గొనండి. మహిళా ధ్యానమా చక్రం 2019 డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 11 రోజులు మహిళా ధ్యాన మహాచక్రం. మహిళా ధ్యాన మహాచక్రంలో జరిగే మహాన్నదానంలో మీరు భాగస్వాములయ్యే సువర్ణావకాశం పొందండి. 11 రోజులు జరిగే ఈ మహా ఆధ్యాత్మిక వేడుకలకు లక్షలాదిగా ధ్యాన యోగులు తరలివస్తారు. వారందరికీ నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మరి రాత్రి భోజనం ఉచితంగా అందించబడుతుంది. ధ్యాన మహాచక్రం జరిగే 11 రోజులలో ఏదైనా ఒక రోజు అల్పాహారం లేదా భోజనాన్ని ధ్యాన ప్రసాదంగా విచ్చేసిన వేలాది ధ్యాన యోగులకు అన్నదానం చేసి తరగని పుణ్య ఫలాన్ని పొందండి. ఉదయం అల్పాహారానికి 2 లక్షల రూపాయలు, మధ్యాహ్న భోజనానికి 4 లక్షల రూపాయలు, రాత్రి భోజనానికి 3 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. మీరు ఒకరోజు మొత్తానికి లేదా ఏదైనా ఒక పూటకు పోషకులుగా ఉండే భాగ్యాన్ని పొందండి. అన్నదానం మహాదానం, జన్మ జన్మల పుణ్యఫలం. మరిన్ని వివరాలకు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9949183110. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మహిళా ధ్యాన మహాచక్రం 2
బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్కి చప్పట్లొద్దు ఇక్కడ, ఎందుకంటే నాకు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కళ్ళు మోయించావంటే నిన్ను కళ్ళు మోయించేస్తానంటున్నారు సార్. కానీ జయజయలు చెప్పుకోవచ్చు, మనకు పర్మిషన్ ఉంది. జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్కి గోవిందా. భలే ఉంది. ఈ వారం రోజుల నుంచి ఎవరు అనలా. ఒకసారి చెప్పండి, సాయినాథ శరణం శరణం, సాయినాథ రక్ష రక్ష, సాయినాథ పాహిమాం పాహిమాం. ధ్యానము అంటే, గట్టిగా చెప్పండి, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పండి మీరు. ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం కడితే ధ్యానం చేస్తే పిరమిడ్లోనే ధ్యానం చేయాలని చెప్పినటువంటి జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్కి ఎంజాయ్మెంట్ స్టార్టింగే పెట్టుకుని ఎండింగ్ వరకు అలా కానిచ్చే అన్నారు సారు. మరి మనకి మంగళహారతిలో పాడవలసినటువంటి పాట మొదట్లోనే పాడుకుందాం. ఎవరెవరు ఏం చేస్తారనేది, అంటే ఏం చెయ్యొద్దు, డ్యాన్సే చేయండి, చక్కగా చప్పట్లు కొట్టండి. తల్లి గోదావరి పాటతో మనం ముందుకు వెళదాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరింత ఆనందంగా ముందుకు సాగించాలంటే మనందరికీ చక్కని ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ పాటతో వస్తుంది. అందరం చక్కగా ఎంజాయ్ చేద్దాం. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. భలే భలే నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా, శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. దయచేసి గట్టిగా చప్పట్లు కొడదాం. అది ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు.
అరే 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 నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు బ్రహ్మర్షి పత్రిజీ తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది పేదలైనా ధనవంతులైనా ఈ ధ్యానంలోనే కొనసాగాలి నిరుపేదలైనా ధనవంతులైనా ఈ ధ్యానంలోనే కొనసాగాలి తల్లి గోదావరి సాగిపోతున్నది ఈ కైలాసపురి నుండి ఇంతమంది యోగుల ద్వారా ఈ ప్రపంచానికి సాగిపోతున్నది జగద్గురు బ్రహ్మర్షి పత్రి మహారాజ్ కి అందరూ ఇలా పెట్టండి జగద్గురు బ్రహ్మర్షి పత్రి మహారాజ్ కి అంతే థ్యాంక్ యూ ఈ పాటకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ తర్వాత పాటకి డాన్స్ చేయడానికి అందరూ సిద్ధం అవ్వాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డాన్స్ పాట వేస్తాను. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. 26 సంవత్సరాలుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి నామస్మరణ చేస్తూ దేశ విదేశాల్లో కార్యక్రమాలు ఇస్తున్నటువంటి నాకు 2013లో తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా పత్రి మహారాజ్ పరిచయమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇటు ఆధ్యాత్మిక భౌతిక జీవితాల్లో వెనుక అడుగు వేయకుండా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పత్రి మహారాజ్కి అందరి తరపున ప్రణామాలు తెలియచేస్తూ అన్నారు. కానీ ఒక్క విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని మనం మరొకసారి నా ద్వారా వినాలని చిన్న ఆలోచన. దానికి కారణం ఈరోజు నా భార్య కూడా వేదిక మీద ఉంది. ఎందుకు నా భార్యని మళ్ళీ ఈరోజు పరిచయం చేయడం జరుగుతుందంటే 2011 11వ నెల 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి పత్రి మహారాజు యొక్క పుట్టినరోజు బోధనలో జరపడానికి కమిటీ అంతా నిర్ణయిస్తే అది 2 రోజుల కార్యక్రమంగా 10వ తారీఖునేమో బాసర్లో భగవద్గీత రిలీజ్, 11వ తారీఖుని సార పుట్టినరోజు వేడుకలు. ఎప్పుడు ఎవరిని అయినా పిప్పళ్ళ ప్రోగ్రాం పెట్టండి అని ఎవరికి రికమెండ్ చేయలేదు. ఎందుకో ఆ సంవత్సరం నా పుట్టినరోజుకి పిప్పళ్ళను పిలవండి అంటే నాకు మహదానందమై బయలుదేరాను. వెళుతూ నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వీడు పెద్ద అబ్బాయి మోహన్ కుమార్, పిరమిడ్ ఛానల్కి మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటున్నాడు. ఈ వారం రోజు నుంచి ఇప్పుడు తల్లి గోదావరి పాట పాడుకున్నాం కదా, ఈ పాటకి మ్యూజిక్ అంతా కంపోజ్ చేసింది కూడా వీడే. ఒకసారి వాడిని అభినందించండి ప్లీజ్. థ్యాంక్ యూ. బయలుదేరుతూ మా 2వ అబ్బాయి అరుణ్ కుమార్ అని చెప్పి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఒక 6 నెలల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని నేను ఫోన్ చేసి, అరే గురుగారు మంచి అవకాశం ఇచ్చారు, మనం ప్రోగ్రాం చేస్తున్నాం, నీకు హైదరాబాద్ దగ్గర కదా, బోధన వచ్చేసే 2 రోజులు సెలవు పెట్టుకుని అన్నాను. ఆఫీస్కి సెలవు పెట్టుకుని 2 రోజులు వచ్చాడు. 10వ తారీఖున భగవద్గీత ఓపెన్ అయింది సరస్వతీదేవి ఆలయంలో. ఆ పుస్తకం ఎవరికి ఇస్తారా అని అందరు ఎదురు చూస్తుంటే ఇలా వెనక్కి తిరిగి చూసి మా అబ్బాయిని ఇలారా అని చెప్పి 2వ అబ్బాయిని ఈ భగవద్గీత ఆయన చేతిలో పెట్టారు. నాకేమీ అర్థం అవ్వలా. ఇదేంటిది, ఇన్నాళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నాను, చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, భగవద్గీత వాడికి ఇచ్చారు సారు, ఓన్లీ మా అబ్బాయికి ఇచ్చారు, హ్యాపీ అని అనుకున్నాను. కానీ సారు నీకు వీలైతే చదవరా అన్నారట. అది గడిచింది. 2వ రోజు బాసర్లో
కార్యక్రమం అయినటువంటి రెండో రోజు బయలుదేరి బోధన వెళ్ళాం. 10 గంటలకు మేము ప్రోగ్రాం మొదలుపెట్టాం. 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి సార్ కేక్ కట్ చేశారు. అందరికీ ఆ కేక్ పెట్టారు. అక్కడ చందనం ఉంటే పిప్పళ్ళ బృందానికి సన్మానం చేయండి అని అడగగానే అందరినీ రమ్మన్నారు. చక్కగా చందనం రాశారు. ప్రత్యేకంగా మా అబ్బాయిని పిలిచి వాడికి బుగ్గల మీద చందనం రాసి వాడి కళ్ళల్లో ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయారు. నేను అనుకున్నాను మా అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అని చెప్పి. 12వ తారీఖు ఖాళీ అంటే 11 ప్రోగ్రాం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 12 ఖాళీ. 13వ తారీఖు 2011లో దీపావళి వచ్చింది. 13వ తారీఖు సాయంత్రం 7:45 మందులై కాల్చుకుని ఆవడ తింటున్నా నేను 7:45కి. ఒక ఫోన్ వచ్చింది నాకు. ఏమండి మీరు పిప్పళ్ళ ప్రసాద్ గారా? అవునండి అన్నా. మీ అబ్బాయి చనిపోయాడండి అన్నారు. 23 సంవత్సరాలు ఎంసీఏ చదివాడు. నెలకు 40-50 వేలు తెచ్చుకుంటున్నాడు. ఏమయ్యా ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే మీ అబ్బాయి పేరు అరుణ్ కుమార్ అయినా? అవును, చనిపోయాడు అనగానే ఈవిడ ఆ మాట విని కుప్పకూలిపోయింది. సరే మా బ్రదర్ వాళ్ళందరూ వెళ్ళాలి, బాడీని తీసుకొచ్చారు. మరుసటి రోజు 8:30కి భీమవరం బాడీ వచ్చింది. ఏం జరిగిందో తెలియదు. 1000 మంది మాస్టర్లు మా ఇంటికి వచ్చారు ఓదార్చడానికి. కానీ నాకు కళ్ళంట నీళ్లు రాలా, ఎందుకో తెలియదు. ఆ రోజు సాయంత్రం 8:30కి బాడీ వస్తే తీసుకెళ్లి శ్మశానంలో తండ్రిగా నేను కొరువు పెట్టాను. మండుతోంది చితి మీద, బిడ్డ కాలుతున్నాడు. వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన వచ్చి ప్రసాద్ గారి ఖాళీగా ఉన్నారేంటన్నారు. 23 సంవత్సరాల కొడుకు చనిపోయి ఎదురుగుండా తగలబడుతుంటే ఖాళీగా ఉన్నారేంటంటే నాకు అర్థం అవ్వాల. ఏం చేయాలి స్వామి అన్నా. అయ్యో మంచి టైం అండి, ధ్యానం చేయండి అన్నాడు. ఒక్క మాట మాట్లాడకుండా లేచి వెళ్ళి ఆ చితి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే నాతో పాటు 200 మంది ధ్యానం చేశారు. శ్మశానంలో ధ్యానం ఇంతవరకు ఎవరికి జరగల. సరే ధ్యానం అయింది, ఇంటికి వచ్చాం. 2-3 రోజులు గడిచిన తర్వాత అందులో ఒక్క మాట మాత్రం నాకు అర్థమైంది. ఏమిటంటే నేను సత్యలోకాల్లో నా పనిలో నేనున్నాను. మీరు ఇక్కడ నా గురించి ఏడిస్తే నేను అక్కడ నా వర్క్ నేను చేయలేను. అమ్మ నువ్వు ఎప్పుడు దుఃఖంలో ఉండకు, నా గురించి ఏడవకు అని చెప్పి వాడు ఒట్టేయించుకున్నాడని చెప్పినటువంటి మహాతల్లి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అదే సంవత్సరంలో మా భీమవరంలో ఒక కుర్రాడిని మర్డర్ చేసి చంపేశారు. కానీ వాళ్ళకి ధ్యానం లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా డిప్రెషన్లో ఉండి ఆ కొడుకు తల్లి మంచం మీదే ఉంది 7 సంవత్సరాలుగా. ఎందుకని అంటే ధ్యానం లేదు. కానీ మాకు ధ్యానం ఉంది. ఈరోజు ఇంత వైభవంగా ఈ ప్రోగ్రాం చేయడానికి నా భార్య నాకు కూడా వచ్చి ఇంతమందితో షేర్ చేసుకుంటుంది. ఆ మహాతల్లికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయమని. ఇటువంటి ధైర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇచ్చినటువంటి ధ్యానమే శ్వాస మీద ధ్యాస. ఇది ఎంతమందికి తెలుసు? ఇది చాలామందికి తెలియదు. పత్రి మహారాజు ఏదో ఒక డ్రెస్ వేసుకుని అలా కనపడుతున్నారని మనం అనుకుంటాం. కానీ మన వెనకాల ఎంతో 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 ధైర్యాన్ని మనకిచ్చి మన జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి పత్రి మహారాజుకి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయమని కోరుతూ, నేను సంగీతంలో డిప్లొమా చేశాను. చక్కగా సంగీతాన్ని ఎంజాయ్మెంట్ అంటే కేవలం డ్యాన్స్ చేయడం కాదు, మ్యూజిక్ వింటూ కూడా మనం లోపల ఉన్నటువంటి ప్రతి కణాన్ని డ్యాన్స్ చేయించవచ్చు. అలా డ్యాన్స్ చేస్తున్నటువంటి మహానుభావుడు మనకు అరుణ్ కుమార్ గారి వేళ తబలా కూడా వచ్చారు కనుక ఒక 5 నిమిషాలు వేణునాదంలో, నా గురువు ఇచ్చినటువంటి వేణునాదంలో ఒక చిన్న ఫ్లూట్ మ్యూజిక్ వాయించుకొని తర్వాత పాటల్లోకి వెళ్దాం. పత్రి మహారాజ్కి కొద్దిగా అందరూ మొఖాలు మాడిని ఏంటి? మా అబ్బాయి విషయం చెప్పగానే నేను బాగున్నాను, మీరేంటి అలా అయిపోయారు? ఒకసారి గోవిందా. నేను గోవింద అన్నప్పుడు ఎవరు గోవింద అన్నారో వాళ్ళందరూ వచ్చే జన్మలో మూగవాళ్ళు అవుదురుగాక. గోవిందా. అమ్మ మీద ఉంపదగ సౌండ్ పెరిగిందే అంటే వచ్చే జన్మలో కూడా మౌనంగా ఉండరా? గురుగారు ఏం చెప్పారు ఇందాక? మనం నోట్లోంచి ఏదొస్తే తథాస్తు దేవతలు అదే అంటారు. మనం మౌనము, ధ్యానము, శాకాహారము, పిరమిడ్లు కట్టడం, వీటన్నిటికంటే ముఖ్యం ధ్యాన ప్రచారం చేయడం. మన జీవిత లక్ష్యం ఇదే.
హోల్ ఎక్కువ ఎక్కువ. స్వామి, నీ కొండకు ఎన్నిసార్లు వచ్చానయ్యా? నువ్వు పెట్టిన ప్రసాదం, బువ్వ, దద్దోజనం, వడలు, చక్కెర పొంగలి, పులిహోర ఎన్నిసార్లు తిన్నానయ్యా? మా కైలాసపురికి రావయ్యా, మేమందరం పెట్టే ప్రసాదాన్ని ఆరగించవయ్యా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది సామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేస్తా, ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. అందరూ తినిపిస్తారా? చెప్పండి గట్టిగా. మేమంతా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తాం. ఒక్కసారి రావాలని సామి, నాళ్ళుగా పిలుస్తా. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్యా, ఫలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్యా, ఫలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా. పేద ఇంట వంట తింటే పరువేమీ పోదులే, పేద ఇంట వంట తింటే పరువేమీ పోదులే. మా ముంగిట్లో కూర్చుంటే సామి, ఈ కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది సామి. పూల పరుపులేసేందుకు దొరబిడ్డను కానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేరయ్యా. పూల పరుపులేసేందుకు దొరబిడ్డను కానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేరయ్యా. అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరగవయ్యా, అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరగవయ్యా. కాస్త నిమురుతా, అందరూ ఇలా అనండి. నీ తలను కాస్త నిమురుతా, నిదురపో నా సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది సామి.
పిడికెటన్ని అటుకులతో పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, పిడికెటన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. ఎంతటి దయగలవాడు గోవిందుడనుకుంటే, ఎంతటి దయగలవాడు వెంకటేశుడనుకుంటే, అంతట దయగల స్వామి మా కైలాసపురి రావేమి, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేస్తా, ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి, ఇన్నాళ్లకు వచ్చావా స్వామి. భలే భలే మీ రూపంలో ఇక్కడికి వచ్చిన ఆ వెంకటేశ్వరునికి ప్రణామాలు. గోవిందా భలే భలే గోవిందా గోవిందా. పాట బాగుందా? చాలా బాగుంటే చాలా గట్టిగా చప్పట్లు కొడదాం. శివప్రసాద్ గారి కోరిక కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే రావణాష్టకం పాడే అని అడిగారు. మరి వారి కోరికపై ఎప్పుడు కళ్ళు మూసుకుని పాట వినేవారు, ఈరోజు కళ్ళు తెరిచి ఎంజాయ్ చేస్తూ ఈ శివనామం మాతో పాటు మీరు కూడా. నన్ను మానిటరింగ్ ఎందుకు వస్తుంది సౌండ్? కొంచెం తగ్గించుకోండి, పర్లేదు. ఓం నమ శివాయ శివపంచాక్షర నామం మాతో పాటు అందరూ అంటారా? నాకు వినపడలేదు. గోవిందా ఓం నమ శివాయ. మా అందరితో పాటు అనండి. హలో